హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం చికెన్ని నీట్గా కడిగి పెట్టుకొని చికెన్ వేసేసుకుందామండి. బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్గా అయిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసేసుకొని కచ్చపచ్చగా అందులో యాడ్ చేసేసుకోండి. చికెన్లో యాడ్ చేసుకొని అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ అవ్వనివ్వాలి. సో ఈ ఫ్రై అనేది మనం రసంలో కానీ సాంబార్లో కానీ అయితే చాలా బాగుంటుందండి, విడిగా కంటే కూడా. సో ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మసాలా కూడా వేగిపోయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, అలాగే ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసుకొని ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత లైట్గా గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఒక 5 minutes కుక్ చేస్తే చాలా బాగుంటుంది. ముక్క కూడా మనకి కుక్ అవ్వకుండా అయితే ఉండదు, చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. అలాగే కరకరలాడుతుంది కూడా, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.